హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై పీపీ యూనివర్సిటీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరైతే బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో చాలా కొత్తగా ఉంటుందండి. చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇన్ని రోజులకి మన ఛానల్లో వీడియో రాకుండా ఎందుకు గ్యాప్ వచ్చిందంటే, సో కొంచెం అయితే బిజీ అయిపోయానండి, ఖాళీ అయితే లేదు. అందువల్ల అయితే మనం ఛానల్లో అయితే వీడియో అయితే రాలేదండి. సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియో ఏంటంటే, మన ఛానల్లో కూడా ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. సో ఉపాధి హామీ పని అంటారు కదా. సో కొన్ని ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారండి. ఒక్కొక్క ఏరియాలో 100 days వర్క్ అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఉపాధి హామీ వర్క్ అంటారు, ఒక్కొక్క ఏరియాలో కరువు పని అంటారు. ఆ పని అయితే మనకు స్టార్ట్ అయిందండి. దానివల్ల అయితే మనం వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాము. సో ఆ పనికి అయితే కూర్చున్నామండి. ఆ పని ఏ విధంగా చేస్తారో, ఎలా చేస్తారో, ఈ పల్లెటూరు వాతావరణంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకైతే ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన సైడ్ అయితే పల్లెటూరు కదండి, మన సైడ్ అయితే కాలువలండి. సో ఇగో ఈ కాలువలు అయితే మన ఉపాధి హామీ కూలీలు అయితే ఈ కాలువలు అయితే చేస్తున్నారు. సో ఏ విధంగా చేస్తారో, ఎలా చేస్తారో ఇప్పుడైతే మనం చూపించేస్తానండి. ఇప్పుడైతే మీకు వీడియో స్కిప్ చేయకుండా అలాగే చూడండి. వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇదేనండి, వీళ్ళైతే ఉపాధి హామీ కూలీలు చేసే పని అయితే ఇది ఈ కాలమేనండి. సో చూశారు కదా ఏ విధంగా చేసుకుంటూ పోతున్నారో. ఈ కాలువలో అయితే ఆకు అయితే ఎక్కువ ఉంటుందండి. గుర్రపటెక్కాకు అంటారు దీనైతే మేము మా ప్రాంతంలో అయితే. ఈ గుర్రపటెక్కాకంతా సో ఈ విధంగా అయితే నీట్గా చేసుకుంటూ పోతూ ఉంటారు. సో మన సైడు వాటర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మన సైడ్ ఎక్కువ ఇలా కాలువల వరకే ఉంటుందండి. ఉపాధి హామీ అంటే కాలువల వరకే ఉంటుంది. కొన్ని సైడ్లు అయితే మెట్ట ప్రాంతాలు, కొండ ప్రాంతాల సైడ్ అయితే ఇలా కాలువలు ఉండవండి. మామూలుగా వెళ్తారా, ఒక గుంటలు అనేది తీసుకొని వచ్చేస్తారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుందండి ఈ 100 days పని అనేది. చూసారు కదా, చుట్టూ చేపల చెరువులు, కొబ్బరి తోటలు ఏ విధంగా ఉన్నాయో చాలా చూడముచ్చటగా ఉంటుందండి మా సైడ్ అయితే వాతావరణం. సో ఈ కాలువలు అనేది ఈ ఉపాధి హామీ పనులు అనేది ఈ కాలువలు తీయడం వల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల రైతులకు కూడా చాలా ఉపయోగం అండి. ఏంటంటే ఆ వాటర్ అనేది, పారుదల అనేది బాగుంటుంది. సో చూసారు కదా, ఇది 1 year అవుతుందండి ఈ కాలువ తీసి మేమైతే. 1 year తర్వాత అయితే మళ్ళీ తీస్తున్నాము. చుట్టుపక్కల చెట్లు చూడు ఏ విధంగా ఉన్నాయో. ఆ గట్టు మీద ఉన్న చెట్లు అయితే ఏమి చేయరండి, మధ్యలో కనబడుతుంది కదా ఆకు. ఆ ఆకు, ఆ కాలువలు ఏమన్నా కొమ్మలు ఏమన్నా అడ్డం ఉంటే అవన్నీ తీసుకుంటూ వెళ్తాం. అవి తీసిన దానివల్ల ఏంటంటే ఆ నీటి పారుదల అనేది బాగుంటుంది. దానివల్ల చుట్టుపక్కల రైతులకు కూడా చాలా ఉపయోగం. ఆ నీరు పారుదల అనేది ప్రవహిస్తూ ఉంటే వాళ్ళకు కూడా, అంటే ఆ చుట్టుపక్కల చేపల చెరువులు ఉన్నాయి కదా, ఆ చేపల చెరువులు, ఆ చేపలు పడేటప్పుడు ఆ చేపల చెరువు నీళ్ళు కూడా కాలువ కొలుతారండి. ఆ పారుదల అనేది లేకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చూసారు కదా ఆకు ఎలా ఉందో. దాన్ని గుర్రపు గిట్టాకు అంటాం మేమైతే. ఇది ఎక్కువ అండి మా సైడు. ఈ ఆకు వల్ల ఈ కాలువలన్నీ స్టాక్ అయిపోతే పారుదల అయితే ఉండదు. ఈ ఆకు వల్ల ఏంటంటే నీటి పారుదల కూడా ఆగిపోద్దండి. ఎక్కువగా ఉంటుంది మా సైడ్ అయితే ఈ ఆకు. మా సైడ్ అయితే ఉపాధి హామీ పని అంటే ఇలా కాలువలు తీయడమేనండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. మా ఏరియాలో అయితే కాలువలు తీయడమేను, కాలువ పని అంటాం మేము. ఒక దగ్గర 100 days పని అంటారు, ఒక దగ్గర కరువు పని అంటారు. ఇక్కడైతే మా సైడ్ అయితే కాలువ పని అంటారండి. సో చూసారు కదా ఎంత లోతుందో. అలా ఉన్నా కూడా లేడీస్ అయితే దిగేస్తారండి, దిగేసి చేసుకుంటూ పోతారు. మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 11 దాకా అండి ఈ వర్క్ అయితే. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 11 దాకా చేస్తారు. సో అయిపోయిందండి, వర్క్ అయితే అయిపోయింది. పని అయితే ముగించుకొని వచ్చేసారు. వీళ్ళని ఒకసారి నిలబెట్టి మన వీడియో తీసుకున్నట్టు కోసం అందరూ నిలబెట్టి ఒకసారి అయితే వీడియో తీస్తున్నారు చూడండి. వీళ్ళేనండి ఉపాధి హామీ కూలీలు. వర్క్ అయితే పూర్తి చేసుకొని ఇంటికైతే బయలుదేరేస్తున్నారు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.